హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కమల్ అయితే ఆ సీసీ ఫుటేజ్ కోసం నేరుగా వాళ్ళ ఇంట్లోకైతే వెళ్తాడు. ఒక్కసారిగా కమల్ని చూసిన ఆ కుటుంబ సభ్యులిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఆ రామారావు అయితే, ఏవయ్యా, ఇంతకు ముందే చెప్పాను కదా మా సీసీ కెమెరా పని చేయట్లేదని, ఎందుకు పదే పదే మా ఇంటికొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంటే తన భార్య అయితే, అవును బాబు, ఆ సీసీ కెమెరా పాడయ్యి నెల రోజులవుతుంది, అయినా ఇలా అస్తమానం మా ఇంటికి రావడానికి మీకు సిగ్గనిపించట్లేదా అంటూ ఇక తను కూడా కమల్ని తిడుతూ ఉంటే, ఇక కమల్, చూడండి, నేను ఆ సీసీ ఫుటేజ్ కోసం రాలేదు, ఏదో కాసేపు రామారావు గారితో మాట్లాడదామని వచ్చాను. చూడండి, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వగలరా అని అంటుంటే ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ, సరే సరే తెస్తారు అంటూ తన భార్య అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక కమల్ అయితే రామారావుతో, ఎవయ్యా, నువ్వు మంచి రసికుడివే అని అంటుంటే ఒక్కసారిగా అతను షాక్ అయిపోతాడు. ఇంకా కమల్ అయితే, ఏంటి, నువ్వు చూడటానికి కామెడీ పీస్లా ఉంటావు కానీ నీలో హీరోయిజం ఉందని నాకు ఇవాళే అర్థమైంది అంటూ కమల్ మాట్లాడుతుంటే ఇక అతనైతే రెచ్చిపోతూ, అవును, నేను హీరోలాగే ఉంటానని నన్ను అందరూ పొగుడుతుంటారు అంటూ ఇక అతనైతే రెచ్చిపోతుంటే, అవునవును, నువ్వు హీరోలా ఉంటావు కాబట్టే నేను నిన్ను వీడియో తీసుకున్నాను అంటూ కమల్ తన దగ్గర ఉన్న వీడియోని ఇక అతనికైతే చూపిస్తాడు. ఒక్కసారిగా అతను ఆ వీడియో చూసి గడగడ వణికిపోతాడు. ఇంకా ఇంతలో తన భార్య వచ్చి, ఇదిగో బాబు కాఫీ అంటూ ఇంకా కమల్ చేతిలో కాఫీ పెట్టడంతో కమల్ ఆ ఫోన్ని పక్కన పెట్టి కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో తన రామారావు భార్య అయితే, బాబు, నేనొచ్చేసరికి ఆయనకి ఏదో వీడియో చూపిస్తున్నావు, ఏంటి బాబు అది అని అడుగుతుంటే, ఇది ఏం లేదండి, మీ రామారావు గారు హీరోలా ఉంటారని, ఆయన్ని ఇట్లాంటి హీరోలా ఉంటారని పొగుడుతున్నాను అంతే. రామారావు గారు అంతే కదా, ఈ వీడియోని లేకపోతే ఆవిడకి కూడా చూపించమంటారా అని అంటుంటే ఒక్కసారిగా అతను తడబడుతూ, వద్దొద్దు, ఆ వీడియోని చూపించక్కర్లేదు, ఆల్రెడీ మా ఆవిడికి తెలుసు నేను హీరోలానే ఉంటానని అంటూ ఇక అతనైతే కంగారు పడిపోతాడు. ఏవే, ఇక్కడ నీకేం పని, లోపలికెళ్ళు అంటూ తన భార్యని లోపలికి పంపించేసి, బాబు, నీకు దండం పెడతాను, దయచేసి ఆ వీడియోని నీ ఫోన్లో నుంచి తీసే, అది కనుక పొరపాటున బయటకు వచ్చిందంటే నా పెళ్ళం నన్ను బ్రతకనివ్వదు అంటూ ఇక కమల్ని బ్రతమలాడుతూ ఉంటాడు. ఇక కమల్ అయితే, చూడు, ఈ వీడియో బయటికి రాకూడదంటే నేను కూడా ఈ వీడియోని నీ భార్యకి చూపించకూడదు అంటే నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అతను, చెప్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను, కానీ ఆ వీడియోని మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు అంటూ ఇంకా అతనైతే కమల్ని ప్రాధేయపడతాడు. ఇక కమల్ అయితే, సరే, ఇప్పుడు మా వాళ్ళందరినీ పిలిపించి నీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని మాకివ్వకపోతే నీ బండారం మొత్తం బయట పెడతానంటూ ఇక కమల్ అయితే అతన్ని బెదిరించడంతో అతను కమల్ చెప్పినట్టుగానే ఒప్పుకుంటాడు. ఇక కమల్ అయితే అందరికీ ఫోన్ చేసి అక్కడికైతే రమ్మంటాడు. ఒక్కసారిగా అందరూ రావడంతోనే ఇక అతని దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని వాళ్ళకైతే చూపిస్తుంటాడు. ఇంకా తన భార్య బయటకొచ్చి, ఏంటినా ఆ సీసీ ఫుటేజ్ని వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నట్టు, అసలే ఆ పల్లవి దగ్గర డబ్బు తీసుకున్నాం, ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తే ఆ పల్లవి మమ్మల్ని ఊరుకొద్దంటూ తన భార్య అయితే భయంతో వణికిపోతుంది. ఇంకా అవని, అలాగే అక్షయ్, చక్రధర్ అందరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ని చూసి షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, చూడండి, ఇది మీరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పగలరా అని అడగడంతో ఇక అతనైతే, చెప్తాను, మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను అంటూ అతను మాట్లాడిన మాటలకి తన భార్యకి కాస్త కంగారొస్తుంది. ఎవయో ఒకసారి లారా అంటూ ఇక తన భర్తని పక్కకి తీసుకెళ్ళి, నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఆ పల్లవి మనకి డబ్బులిచ్చింది ఈ నిజం చెప్పొద్దని, నువ్వేమో వాళ్ళకి నిజం చెప్పేస్తాను అంటున్నావు అని అంటుంటే, చూడు, డబ్బు కంటే ప్రాణం ఎక్కువ కదా, డబ్బుల కోసం చూస్తే నా ప్రాణం పోయేలా ఉంది, నీకు నేను కావాలా డబ్బులు కావాలా అంటూ ఇక తన భర్త అయితే తనని అడగడంతో, లేదు లేదు, నువ్వే కావాలి, డబ్బులే వద్దులే అంటూ ఇక తను కూడా వచ్చి జరిగిందంతా చెప్తుంది. ఇది విన్న
కుటుంబ సభ్యులైతే చాలా ఆనందపడిపోతారు. ఇంకా వెళ్తూ వెళ్తూ కమల్ అయితే తన మొబైల్ని అతనికి చూపిస్తూ, చూడు నువ్వు కనుక నిజం చెప్పకపోతే తర్వాత నీ బతుకు బస్ స్టాండే అంటూ కమల్ అతన్ని బెదిరించి ఇక బయటకైతే వెళ్తాడు. కమల్ని చూసిన శ్రీకర్ అయితే, కమల్ వాడిని నిన్న అంతలా అడిగినా నిజం చెప్పలేదు, ఇప్పుడు వాడంతటి వాడే పిలిచి మనకి జరిగిందంతా చెప్పాడు, ఇదంతా ఎలా కుదిరింది అని అడగడంతో, అన్నయ్య అదంతా ఓ పెద్ద కథలే, దాన్ని చెప్పినా నీకు అర్థం కాదు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, మన కమలు ఇట్లాంటి పనుల్లో ముందుంటాడు, రే పొరపాటున అతన్ని కొట్టినా మాత్రం బెదిరించలేదు కదూ అంటూ ఇక అక్షయ్ అలాగే కమల్ అడుగుతుంటే పక్కన ఉన్న అవని కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంది. వదిన, నువ్వు కూడా వీళ్ళతో పాటు నేను తప్పు చేశానని నమ్ముతున్నావా? నేను అతని ఒంటి మీద చిన్న దెబ్బ కూడా వేయలేదు, ఆయన కొడితే మాత్రం వాడు నిజం చెప్తాడా ఏంటి? వాడితో నిజం చెప్పించి ఆయుధం ఒకటి నా దగ్గర ఉందిలే అంటూ ఇక కమల్ అయితే తన దగ్గర ఉన్న వీడియోని వాళ్ళకైతే చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి శ్రీకర్ పగలబడి నవ్వుతాడు. ఇక అవని కూడా నవ్వుతుంది. ఇంకా కమల్ అయితే, వదిన, మనకి అత్తయ్య బయటికి రావడం ఇంపార్టెంట్, అందుకే వాడింటి ముందు కాపలా కాస్తే ఇదిగో ఈ వీడియో దొరికింది అంటూ కమల్ చెప్పిన మాటలకి అక్షయ్ చాలా ఆనందంగా కమల్ని హత్తుకుంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే పల్లవి అయితే, ఏంటి ఒక్కసారిగా ఇంట్లో ఎవ్వరూ లేరు, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో వాళ్ళు ఇంటికైతే వస్తారు. ఇక పల్లవి అయితే వాళ్ళు రావడం గమనించి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ దొంగచాటుగా చూస్తుంది. ఇక అక్షయ్ అయితే, చూడవని, నువ్వు ఎందుకు లేట్ చేద్దామంటున్నావు? ఈ వీడియోని తీసుకెళ్ళి స్టేషన్లో ఇస్తే అత్తయ్యని రిలీజ్ చేస్తారు కదా, అత్తయ్య ఏ తప్పు చేయలేదని అందులో క్లియర్గా ఉంది కదా అని అంటుంటే ఇక అవని అయితే, చూడండి, వీడియో కాదు, అక్కడ జరిగిన విషయం మరొకటి ఉంది కదా, అది కూడా అతను కోర్టుకొచ్చి చెప్తేనే కదా మనకి అన్ని నిజాలు బయటపడేది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి కంగారు పడిపోతుంది. ఏంటి, ఆ రామారావు గాడు వీళ్ళకి నిజం చెప్పేశాడా? అలా జరగడానికి వీల్లేదు అంటూ పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ముందుగా వీళ్ళ దగ్గరున్న ఆ వీడియోని తీసుకోవాలి, అలాగే ఆ రామారావు గాడి నోరు మూయించాలి అంటూ పల్లవి అయితే చాలా ఆవేశంగా బయటకైతే వెళ్తుంది. ఇక పల్లవి వెళ్ళడం గమనించిన కమల్ అయితే, వదిన, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇక కమల్ కూడా పల్లవిని ఫాలో చేస్తాడు. ఇంకా పల్లవి అయితే రామారావుకి ఫోన్ చేసి తను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్తుంది. ఇక అతనైతే అక్కడికి రావడంతోనే పల్లవి కోపంగా అతని చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా అతను, ఏంటమ్మా ఇలా రమ్మని పిలిచింది కొట్టడానికా అని అడగడంతో ఇక పల్లవి అయితే, నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి, చూడు, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకూడదనే కదా నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాను, మరి ఎందుకు చెప్పావు, చెప్తావా లేదా అని అంటుంటే ఇక రామారావు అయితే, చూడండి, కావాలంటే మీరిచ్చిన డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, కానీ నేను వాళ్ళకి అబద్ధం చెప్పలేను, అందుకే నేను చూసిందే వాళ్ళకి చెప్తున్నాను అని అంటుంటే, నిన్ను చంపేస్తాను, ఏంట్రా నువ్వు చూసేది, అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అని అంటుంటే, ఎందుకంటే వాడి జుట్టు నా జుట్టు వాడి చేతిలో ఉంది కాబట్టి అని చెప్పడంతో, ఎవరు ఏం మాట్లాడుతున్నావంటూ పల్లవి అయితే ఆశ్చర్యంగా అతన్ని చూస్తుంటే, చూడండి, మీరేమో ఈ నిజాన్ని చెప్పొద్దని మాకు డబ్బులు ఇచ్చారు, మీ ఆయనేమో నిజం చెప్పకపోతే నా సీక్రెట్లన్నీ బయట పెట్టేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి ఆశ్చర్యపోతుంది. ఇక అతనైతే, చూడండి, గుట్టుగా చేసుకునే సంసారం ఇలా రోడ్డున పడిపోతే తర్వాత నా పెళ్ళం నన్ను అస్సలు క్షమించదు, ఒక విధంగా చెప్పాలంటే నన్ను చంపేసి అది జైలుకి వెళ్ళిపోయిద్ది, చూడండి, నేను సంతోషంగా ఉండాలన్నా ప్రాణాలతో బ్రతికుండాలన్నా నేను కోర్టుకొచ్చి ఈ నిజం చెప్పే తీరుతాను అంటూ అతను మాట్లాడుతూ ఉంటే, ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పడంతో ఇక కమల్ దగ్గర తన సీక్రెట్ వీడియోని ఇక పల్లవికైతే చెప్తాడు. ఒక్కసారిగా పల్లవి, ఇడియట్, నీ మోహానికి ఒక్కతే ఎక్కువంటే రెండో పెళ్ళం కూడానా, సరేలే, చూడు, ఆ వీడియోని ఎలా అయినా సరే
నా భర్త ఫోన్లోంచి డిలీట్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం కోర్టుకొచ్చి నిజం చెప్తే చంపేస్తాను అంటూ ఇంకా పల్లవి అయితే అతని మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇక అతనైతే చూడండి, ఆ వీడియో లేకపోతే నేను ఎవరి దగ్గర భయపడనక్కర్లేదు, కానీ ఆ వీడియో ఉన్నంత వరకు వాళ్ళేం చెప్తే నేను అదే చెయ్యాలి అంటూ అతనైతే అక్కడి నుంచి వెళ్తూ చూడండి, మీ డబ్బులు మీకు మీ అకౌంట్కి ఇప్పుడే కొట్టేస్తాను అని అంటుంటే, ఏయ్ డబ్బులు ఎవరికి కావాలరా, నువ్వు నిజం బయట పెట్టకూడదు, నువ్వు కనుక నిజం బయట పెడితే అంటూ పల్లవి ఆలోచిస్తూ లేదు వీడిని ఇలా వదిలేస్తే ఖచ్చితంగా వీడు భయంతో కోర్టులో నిజం చెప్పేస్తాడు, ఆ తర్వాత ఆ అవని మీనాక్షిలకు కాదు నాకు శిక్ష పడేలా ఉంది అంటూ పల్లవి ఆలోచిస్తూ కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి అతన్ని కిడ్నాప్ చేయమని చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక కమల్ అయితే పల్లవి ముందుకెళ్తాడు. ఒక్కసారిగా పల్లవి కమల్ని చూసి షాక్ అయిపోతుంది. బావా నువ్వేంటిక్కడ అని అంటుంటే, నువ్వేంటిక్కడ అని కమల్ కూడా పల్లవిని రివర్స్లో క్వశ్చన్ చేస్తాడు. ఇక పల్లవి అయితే అది బావా మరి అని అంటుంటే, ఎక్కువగా ఆలోచించకు, మరీ సాగతీసి లెంత్ ఎక్కువ చేయాలని నాకు కూడా లేదు. ఏంటి రామారావు గారిని బెదిరిస్తున్నావు? అయినా వాడికి డబ్బిచ్చి మరి సీసీ ఫుటేజ్ని బయటికి రాకుండా మాయం చేయాలని చూస్తున్నావు అంటే ఇందులో వదిన అలాగే వదిన వాళ్ళ అమ్మగారు ఏ తప్పు చేయలేదని నీకు తెలిసే కావాలనే వాళ్ళ మీద కేసు పెట్టావన్నమాట. అయినా ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేస్తారు సరే, కానీ ఇంత డబ్బిచ్చి వాడి నోరు ముయ్యించాల్సినంత అవసరం నీకేముంది? ఒకవేళ అత్తయ్యని నువ్వుగాని చంపలేదు కదా అంటూ కమల్ అడిగిన మాటలకి ఒక్కసారిగా పల్లవికి వాళ్ళంతా చెమటలు పడతాయి. కంగారుతో తన మనసులో ఈ తింగరుడు ఇలా అడుగుతున్నాడేంటి, అసలు విడికి నా గురించి ఏమన్నా తెలిసిపోయిందా అంటూ పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పల్లవికి రౌడీలైతే ఫోన్ చేస్తారు. రౌడీలు ఫోన్ చూసి, పల్లవి వీళ్ళేంటి ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు కనుక వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే తర్వాత వీడు నన్ను ఇక్కడికిక్కడే నరికేస్తాడేమో అంటూ పల్లవి భయపడుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే పల్లవి చేతిలో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు ఎవరు మాట్లాడుతుంది చూడకుండా, మేడం మీరు చెప్పినట్టుగానే ఈ రామారావుని కిడ్నాప్ చేశాం, వీణ్ణి చంపేమంటారా లేకపోతే కొద్ది రోజులు దాచిపెట్టమంటారా? చెప్పండి మేడం, మాట్లాడరండి మేడం, ఏంటి మేడం చెప్పండి మేడం అంటూ ఇక వాళ్ళైతే అడుగుతూ ఉండగా ఇక కమల్ అయితే రేయ్ వాణ్ణి జాగ్రత్తగా నేను చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చేయండి అంటూ కమల్ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. రేయ్ మీరు ఎక్కువగా భయపడకండి, నేనెవరు కాదులే, మీకు పనిచ్చినా మేడం భర్తనేలే, వాణ్ణి నేను చెప్పిన ప్లేస్కి తీసుకుని వచ్చేయండి అంటూ ఇక కమల్ కాల్ కట్ చేస్తూ చెప్పు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇంకా పల్లవి అయితే ఏం జరుగుతుంది, అవని మా అమ్మని తోసేసి చంపాలని చూసింది, అదే కదా జరిగింది అంటూ పల్లవి చెబుతూ ఉంటే, చూడు నువ్వు ఏం చెప్పినా ఏం వాగినా నేనేమి ఆ ముసల్దాన్ని కాదు, నోరు మూసుకుని వినడానికి. మర్యాదగా ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా లేదా అని ఇక కమలైతే పల్లవి మీద చేయెత్తుతాడు. ఒక్కసారిగా ఇక రౌడీలు రామారావుని తీసుకురావడంతో రామారావు రౌడీల దగ్గర నుంచి, బాబు నన్ను కాపాడు, నీకు నిజం చెప్తున్నానని ఈ పల్లవి రౌడీలతో నన్ను కిడ్నాప్ చేపించింది అంటూ ఇక కమల్ వెనక చాటుగా దాక్కుంటాడు. ఇక కమల్ అయితే రేయ్ మీరు ఆగండ్రా, చెప్పు, మర్యాదగా చెప్పు, ఎందుకు ఇతనికి డబ్బిచ్చి నిజాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నావు, చెప్తావా లేదా అని అంటుంటే ఇక అతనైతే నేను చెప్తాను, ఆ రోజు మీకు పూర్తిగా చెప్పలేదు, నిజానికి వీళ్ళమ్మగారు అవని తోస్తే చనిపోలేదు, తను బుల్లెట్తో షూట్ చేస్తే చనిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, బుల్లెట్తో షూట్ చేయడం ఏంటి అని అంటుంటే, అవును బాబు, ఆ రోజు సీసీ ఫుటేజ్లో చూసి మేం కూడా చాలా కంగారు పడ్డాం, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ఈవిడ మాకు చాలా డబ్బే ఇచ్చింది, డబ్బు కాసపడి మేం కూడా నోరెత్తలేదు, కానీ ఇప్పుడు
నన్నే చంపాలని చూసింది అంటూ ఇక అతనైతే జరిగిందంతా కమల్కైతే చెప్తాడు. ఒక్కసారిగా కమల్ అయితే షాక్ అయిపోతాడు. మరి నువ్విచ్చిన ఫుటేజ్లో అదేం లేదు అని అంటుంటే, మీకు ఒకవైపుది మాత్రమే ఇచ్చాను, రెండో వైపుది మీకు ఇవ్వలేదు. ఈవిడ దగ్గర డబ్బు తీసుకున్నానన్న కృతజ్ఞతతో ఈవిడ గురించి నిజం చెప్పలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్, డబ్బు తీసుకుంది కాకుండా ఇంకా దీని మీద నీకు కృతజ్ఞతలా? ఇది అన్యాయంగా ఒక మనిషిని చంపేసిందన్న విషయం ఇంత లేటుగా చెప్తావా? నీ ప్రాణాల మీదకొస్తే ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా అంటూ కమల్ అయితే అతన్ని కొట్టి ఇక పల్లవిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకా పల్లవి అయితే, బావా ఆగు బావా, ఎక్కడికి బావా అని అడుగుతూ ఉంటే పల్లవిని తీసుకుని నేరుగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇక హాస్పిటల్ చూసిన పల్లవి, ఇదేంటి వీడు ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే, మామ్ నిజంగానే బుల్లెట్ తగిలితేనే చనిపోయిందని తెలుసుకోవడానికా అంటూ ఇక కమల్ని చూసి పల్లవి భయంతో గజగజలాడిపోతుంది. ఇక పల్లవి, బావా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బావా అని అంటుంటే, అంతా చెప్తానంటూ ఇక కమల్ అయితే పల్లవితో నేరుగా రాజేశ్వరిని చెక్ చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా డాక్టర్ పల్లవి కమల్ని చూసి కంగారు పడుతుంది, అలాగే షాక్ అయిపోతుంది. ఇక కమల్ అయితే, చూడండి డాక్టర్, ఒక వారం రోజుల క్రితం మీ హాస్పిటల్లో మా అత్తయ్య చనిపోయారు. ఆవిడ నిజంగానే బండరాయి తలకి బలంగా తగిలి చనిపోయారా, లేకపోతే బుల్లెట్ తగిలి చనిపోయిందా చెప్పండి అని అడగడంతో ఒక్కసారిగా డాక్టర్ కంగారు పడుతూ పల్లవి వైపు చూస్తుంది. ఇక పల్లవి అయితే చెప్పద్దు అన్నట్టుగా తలని అటు ఇటు తిప్పుతుంది. ఇంకా డాక్టర్ అయితే అది అది అని అంటుంటే, చెప్తావా లేకపోతే అరిచి గోల చేయమంటావా అంటూ ఇక కమల్ అయితే గట్టిగా డాక్టర్ మీద అరవడంతో ఇక డాక్టర్ రెండు చేతులెత్తి దండం పెట్టి, బాబు నీకు పుణ్యం ఉంటుంది, నిజమేంటో చెప్తాను, కానీ హాస్పిటల్లో అరిచి గోల చేయొద్దు, మా హాస్పిటల్కున్న పేరు పోతుంది అంటూ ఇక డాక్టర్ అయితే, నిజానికి ఆవిడ బండరాయి తగిలి చనిపోలేదు, ఆవిడ తలకి బలంగా బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ దిగిన తర్వాత కూడా ఆవిడ కొన ఊపిరితో ఉంది. ఎక్కడ ఆవిడ బ్రతికితే ఇవన్నీ బయటకు వస్తాయని ఈవిడే ఆవిడ్ని చంపేమంది అని చెప్పడంతో, ఏంటి కొన ఊపిరితో ఉన్న మనిషిని చంపేయడానికి నీకు చేతులెలా ఒప్పాయి? ఏంటి దంతా? అసలు నువ్వు అత్తయ్యని చంపడమేంటి? చూడు, వదిన మీద వాళ్ళమ్మ మీద పగ ఉండొచ్చు, అలా అని కన్న తల్లిని చంపేంత పగ నీలో ఉందా? చూడు, చూస్తుంటే దీన్నన్నిటి వెనుక ఏదో పెద్ద కారణమే ఉంది, చెప్తావా లేదా అంటూ ఇక కమల్ అయితే పల్లవి మీద కోపంతో విరుచుకుపడితే ఇక పల్లవి, చెప్తాను, అవును మా అమ్మని నేనే చంపాను. ఎందుకు చంపకూడదు? చిన్నప్పటి నుంచి ఆవిడే మా అమ్మని ఎంతో ప్రేమించాను. అలాగే ఆ యావదాస్తికి నేనే మహారాణినని తెగ సంబరపడిపోయాను. కానీ ఉన్నట్టుండి మధ్యలో ఆ మీనాక్షి, ఈ అవని, భరత్ పుట్టుకొచ్చారు. పైగా నా ఆస్తిలో వీళ్ళు కూడా వారసులు అని చెప్పి మా నాన్న మాట్లాడుతుంటే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఆయన మా మామ నాకు అన్యాయం చేయదు, ఆస్తికి నాకే ఇస్తుంది అని ఆశపడ్డాను. కానీ ఆవిడ కూడా నన్ను మోసం చేసింది, ఆస్తి మొత్తాన్ని ఆ భరత్ గాడి పేరుకి మార్చేసింది అని చెప్పడంతో ఇక కమల్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆస్తిని భరత్ పేరుకి అత్తయ్య ఎందుకు మారుస్తుంది అని అంటుండే, ఎందుకంటే ఆ భరత్ గాడే ఆవిడ అసలైన కొడుకు కాబట్టి, నేను ఆవిడ కన్న కూతుర్ని కాదు కాబట్టి అని అంటుంటే ఇక కమల్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా పల్లవి అయితే, ఏంటలా చూస్తున్నావు? నేను రాజేశ్వరి కన్న కూతుర్ని కాదన్నప్పుడు నా తల్లి ఎవరనే కదా? నా తల్లి జైల్లో కూర్చుందే ఆ మీనాక్షి, అది నా తల్లని తెలిసిన మరుక్షణం దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాను. అది ఉంటే ఖచ్చితంగా అది నా తల్లని అందరి ముందు చెప్పవలసి ఉంటుంది. ఈ నిజం తెలిసినా అవని కూడా బ్రతికుండకూడదని వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాను. కానీ వీళ్ళు తప్పించుకొని నా గుట్టంతా బయటికి తీయాలని చూస్తున్నారు. కానీ నేను వదిలిపెట్టను.
ఆస్తి కోసం ఎవరినైనా చంపేస్తాను అంటూ పల్లవి కోపంతో విరుచుకుపడుతుంటే ఇక కమల్ అయితే పల్లవి మాటలకి కుప్పకూలిపోతాడు. ఇక పల్లవి, ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నీకు ఎందుకు చెప్పానో తెలుసా? నాకు ఆస్తి కంటే నువ్వు కూడా ఎక్కువ కాదు అంటూ ఇక తన దగ్గర ఉన్న గన్నుని కమల్కి షూట్ చేయబోతుంటే ఒక్కసారిగా కమల్ పల్లవి చేతిలో ఉన్న గన్నుని లాక్కోబోతుంటే ఇక తన చేతికి బుల్లెట్ అయితే తగులుతుంది. కానీ కమల్ పల్లవిని కొట్టి తన చేతిలోంచి బలవంతంగా గన్ అయితే తీసుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై